దాల్చిన చెక్కలు 2 చిన్నవి, ఒక 5-6 లవంగాయలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి. ఫస్ట్ ఇవి కొంచెం వేయించుకుందాము. ఇవి ఒక 2 మినిట్స్ వేగాక ధనియాలు యాడ్ చేసుకుందాం. ఇది ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 2 ఎండుమిర్చి. 1 నిమిషం ధనియాలు కూడా వేగాక ఒక టేబుల్ స్పూన్ నువ్వులు. ఒక 2 నిమిషాలు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కాసేపు చల్లారనిద్దాం. చల్లారాక పౌడర్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసాక 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు. ఇవన్నీ వేయించుకోవాలి. ఒక ఈల కరివేపాకు, ఒక 3 మిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ మగ్గిని ఇప్పుడు సొరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఇది ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. సొరకాయ ఆల్మోస్ట్ హాఫ్ వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా వేస్తున్నాను. ఈ మసాలా వేసాక ఒకసారి కలుపుకున్నాక సాల్ట్, కారం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక 5 to 8 మినిట్స్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందాము. సొరకాయ మసాలా కర్రీ ఈ విధంగా చేసుకుంటే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.